హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూడండి, ముందు వీడియోలో అయితే దీని కటింగ్ అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇదైతే ఫుల్ వర్క్డ్ బ్లౌజు. సో నేను ముందు వీడియోలో కటింగ్ చేసి చూపించాను. ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అయితే వేసుకుందామండి. సో నేను ముందు వీడియోలో మార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. సో ఎగ్జాక్ట్గా నేనైతే చూడండి, ఇక్కడైతే మార్కింగ్ అయితే ఉంది. మనకి నెక్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే మనము బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ కింద హాఫ్ ఇంచు పోను మనకి అయితే 4 ఇంచెస్ వరకు అయితే వేసుకోవాలి. అంటే 5 ఇంచెస్ వరకు వేసుకుంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది కింద స్టిచ్చింగ్లో పోతుంది కదా. సో ఇక్కడైతే 5 ఇంచెస్ వరకు బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలండి. సో చూడండి, సెకండ్ దానికి కూడా మనకి షోల్డర్ మిడిల్లో నుండి అయితే వేసుకోవాలి. సో నార్మల్గా అయితే నార్మల్ బ్లౌజ్కి అయితే షోల్డర్ మిడిల్లో నుంచి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 సైడ్స్ అయితే మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకున్నాం కదా. సో 1 ఇంచు కలిసేట్టుగా అయితే మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి అయితే వేసుకున్నామండి. చూడండి, ఇదైతే 1.5 ఇంచ్ క్లాత్తో అయితే తీసుకోవాలి. మనము ఇలా పైనుండి అయితే ఒరిజినల్ సైడ్ నుంచి అయితే ఉక్స్ పట్టి అనేది జాయింటింగ్ చేసుకోవాలి. అలాగే దీనికి నెక్కు వచ్చేసి పైపింగ్ ఉంది. అలాగే కింద మనము నడుం పట్టి అనేది జాయింటింగ్ అనేది చేస్తాం కాబట్టి దీనికైతే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కింద వైపున ఇక్కడ అయితే మనం ఉక్స్ పట్టి అయితే మనం లోపటి వైపునకి ఆ కుట్టు అనేది లోపలికి పోయేట్టు అయితే మనం వేసుకుంటాం కదా. సో అలాగ అయితే మనం ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ కాజా పట్టి కూడా జాయిన్ చేసుకున్నామండి. కాజా పట్టి అనేది ఆపోజిట్ నుంచి లైనింగ్ వైపు నుంచి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత చూడండి, మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ను అయితే ఇలా పై వైపునికి 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలాగ అయితే 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఎడ్జ్ పై నుండి అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే అందులో మనము కాజాలు అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ కింద పైన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది అయితే చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ నడుం బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే జాయింటింగ్ అనేది చేసుకున్నాము. సో ఇలా ఎడ్జ్ చివరన నుండి అయితే మనం ఇలా నడుం పట్టి అనేది వేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి దగ్గర అయితే ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే లోపటికి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, నేను కంటిన్యూగా అయితే మళ్ళీ ఉక్స్ పట్టి దానికి కూడా ఇలా ఫోల్డింగ్ చేసి అయితే నడుం పట్టి అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, మనము టైం సేవ్ వేసుకోవాలి అంటే ఇలా 1 by 1 అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పైనుండి అయితే మనము ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకొని ఆ క్లాత్ను అయితే మళ్ళీ లోపటి వైపునకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. హిమ్మింగ్ చేసిన తర్వాతనైతే ఆ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో దీనికి అయితే మనము పైపింగ్ అయితే చేసుకుందామండి. నేను ముందు వీడియోలో అయితే పైపింగ్ అయితే దీని వీడియోనే పైపింగ్ అయితే ఎలా చేశాను అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను, అదైతే చూడండి. సో నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా పెట్టాను. సో ఇలా మనం అయితే 1 ఇంచు డిస్టెన్స్ పెడుతున్న క్లాత్ అయితే తీసుకోవాలి. క్లాత్ని తీసుకొని అయితే మనము నెక్కు అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ అనేది పైపింగ్ అయితే ఏం లేదండి, ఓన్లీ బ్యాక్ పార్ట్కే పైపింగ్ అయితే వేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అనేది ఫుల్ వర్క్తో ఉంది. సో దానికి అయితే క్లాత్ అనేది తిరిగేస్తున్నాను. సో ఇలా క్లాత్ని అయితే జాయింటింగ్ చేసుకోవాలి. జాయింటింగ్ చేసుకొని మధ్యలో చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి.
చూడండి ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు అయితే థ్రెడ్ అయితే లోడింగ్ చేసుకుందామండి. చూడండి థ్రెడ్ను జాయింటింగ్ చేసుకునేటప్పుడు అయితే ఇలా ఎడ్జ్కి మనము చిన్నగా ఆ థ్రెడ్ని క్లాత్ పైన పెట్టి ఇలా లాక్ అయితే చేసుకోవాలండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకి స్టిచ్చింగ్ అనేది ఉంది కదండి, మనము లైనింగ్ బ్లౌజ్ ఇలా ఈ కుట్టు అయితే వేసుకుంటాం కదా. సో ఈ థ్రెడ్ను అయితే అక్కడ పెట్టేసుకొని మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే లోపటి వైపునకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి నేనైతే ఇక్కడ సింగిల్ పాదం మీదనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ అయితే సింగిల్ పాదం మీద ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి క్లాత్ని అయితే ఇలా లోపటి వైపునకి ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ను కొంచెం లాగినట్టు సెట్ చేసుకుంటూ మరి మనము పైపింగ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా అయితే పైపింగ్ అయితే చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి స్ట్రైట్ క్లాత్ పైన ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇలా నెక్కులకి అయితే ట్రై చేయాలి. సో చాలా ఈజీగా అయితే పైపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ థ్రెడ్ జాయింటింగ్ అనేది అయిపోయింది కదండి. చూడండి లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా. సో దాన్ని కావాలి అంటే హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా నీట్గానే ఉంటుంది. చూడండి ఇలా క్లాత్ను అయితే లోపటి వైపునకి అనుకుంటూ చూడండి ఇలా మనము నీడిల్ను ఇలా చేతితోనే క్లాత్ అనేది తిప్పుతూ ఉండాలి. కానీ క్లాత్ను అయితే ఇలా స్ట్రైట్గా లాగకుండా ఇలా మన చేతినే తిప్పుకుంటూ మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలా చేసుకుంటేనే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తుంది. సో ఇలా అయితే చేతితోనే మనం క్లాత్ అనేది తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ పైపింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇంకో పార్ట్కి కూడా పైపింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో వీడియో లెంతీ అవుతుంది అనేసి అయితే నేను కొంచెం వరకే చూపించాను. చూడండి బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ షేపు. సో దీనికి బటన్ పెట్టాలి, థ్రెడ్స్ అనేవి పెట్టాలి. సో చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి. కటింగ్ అయితే చూపించాను, అదే అయితే చూడండి ఫుల్ వర్క్డ్ బ్లౌజు. సో నెక్ వచ్చేసి స్టార్ నెక్ వచ్చింది. నేను స్టార్ అనేది గీసాను, కానీ మనం గీసిన దానికి సెట్ అనేది అవ్వదు, కొంచెమైనా మిస్ అవుతుంది. సో అందుకనేసి నెక్ అనేది కట్ చేయలేదు. ఇలా మనము ఈ లైనింగ్ని మనకి వచ్చిన మెయిన్ పీస్ పైన అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దానికి ఉన్న డిజైన్ బట్టి సెట్ చేసుకొని అయితే ఇలా పిన్స్ అనేవి పెట్టుకొని క్లాత్ని అయితే కదలకుండా ఉంచుకోవాలి. చూడండి ఇది అయితే మిడిల్ పార్టు. సో నెక్ ఎక్కడి వరకు ఉందో దాని బయట నుంచి అయితే మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి లైనింగ్ పైనుండి కూడా మనకి మిర్రర్స్ అనేవి ఎంత క్లారిటీగా కనబడుతున్నాయో. చూడండి లోపట అయితే నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది. కావాలి అంటే మనము ఇలా చాక్ పీస్తో అయితే మార్క్ చేసుకొని 2 సైడ్స్ డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్రెస్ చేసుకున్న మనకి 2 సైడ్స్ అనేది ప్రింట్ పడుతుంది కదండి. సో క్లాత్ని అయితే ఇలా సెట్ చేసుకుంటూ, లేదు అంటే మనము ఆ నెక్ షేప్ అనేది పైనుండి క్లారిటీగా కనబడుతుంది కదా, మనం ఆల్రెడీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే మనకి మిర్రర్స్ ఏం లేకుండా తీసేసుకొని అయితే మనము ఇలా చూడండి మిర్రర్స్ అయితే ఏమి లేకుండా అయితే తీసి పెట్టేసానండి. సో ఇలా చివరి నుండి అయితే మనకి 1/2 ఇంచు డిస్టెన్స్లో వచ్చేట్టు అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనకి షేప్ అనేది నాకైతే క్లారిటీగా కనబడుతుంది. సో
ఇలా చాక్ పీస్ పై మార్కింగ్ పైనుంచి కాకుండా నాకు కొంచెం షేప్ అనేది కింద డిజైన్ అనేది కనబడుతుంది. సో దానిపై నుండి అయితే నేను మిర్రర్స్ పైన స్టిచ్చింగ్ అనేది పడకుండా ఇలా సైడ్ నుంచి అయితే నేనైతే కుట్టు అనేది వేసుకుంటున్నానండి. పాదం అనేది ఫుట్ అనేది ఇలా పైకి లేపుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఎన్ని నీడిల్స్ పాడైపోతాయో అని అనుకున్నాను, కానీ ఒక్క నీడిల్ కూడా విరగకుండా నేను ఈ ఫుల్ వర్క్డ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. సక్సెస్ఫుల్గా స్టిచ్చింగ్ అయితే చేశాను. కానీ సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ప్లేస్లో ఒక 2 బ్లౌజులు అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో ఇలా మనం నెక్కు అయితే జాయింటింగ్ అనేది వేసుకున్నాం కదా. జాయింటింగ్ వేసుకున్న పైన ఈ మూలల పైన అయితే చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. టక్స్ అనేవి పెట్టుకొని క్లాత్ను అయితే ఇలా లైనింగ్ క్లాత్ అయితే ఇలా తిరిగేసుకోవాలండి. తిరిగేసుకొని ఒక్కసారి చేతితో మనం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ అనేది కిందికి లాగుతూ ఇలా ఎడ్జ్ పై నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నెక్ చూడండి, చాలా కష్టపడుతూ ఇష్టపడుతూ అయితే నెక్ జాయింటింగ్ అనేది వేసుకున్నాను. క్లాత్ అనేది అస్సలకి కదలడం లేదండి. ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంది, ప్లస్ మిర్రర్స్ ఉన్నాయి. ఈ మిర్రర్స్ అయితే పైన మొత్తం వట్టిగా పేస్ట్ చేసి ఉన్నాయి. చూడండి ఇలా దగదగలాడిపోతుందో. చూడండి, నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడైతే డాట్స్ ఉన్నాయి. నేను మనకి ఇక్కడ వరకు అయితే డాట్స్ అయితే వేసుకోవాలి కదండి. ఇదైతే షేప్ పట్టి లేదు, దీనికి సింగిల్ డాటెడ్ బ్లౌజు. సో చూడండి, ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ ఇట్లా తీయడానికి కూడా రావడం లేదు. సో ఇలాంటి బ్లౌజ్ని అయితే మీరు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో కూర్చుంటే అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లైనింగ్ అనేది ఎక్కడి వరకు ఉందో మనమైతే ఇలా లైనింగ్ అయితే మెయిన్ పీస్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి కదా. సో ఇలా చూసుకుంటూ మిర్రర్స్ మనకి ఈ నీడిల్ పాదం కింద పడతాయో పడయో అనేది చూసుకుంటూ అయితే ఈ మిర్రర్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా తీసుకుంటే మనము జాయింటింగ్ అనేది చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నీడిల్స్ అనేవి విరిగిపోతాయి. సో అలా మనకి మన మిషన్కి డ్యామేజ్ అనేది కాకుండా అయితే మనము టైం ఎక్కువైనా కూడా స్లోగా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా అయితే మనం లైనింగ్ అయితే సైడ్ జాయింటింగ్ అనేది వేసుకుంటున్నాం కదా. సో ఇలా అయితే చూసుకుంటూ చూడండి, నేనైతే ఇక్కడ ఫింగర్తో అయితే చూసుకుంటూ మరి జాయింటింగ్ అనేది వేస్తున్నాను. సో మనకి ఇలా సైడ్ జాయింటింగ్స్ అనేవి వేసుకున్నట్లయితే మనకి సో ఇలా చూసుకుంటూ వేసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా మిర్రర్స్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్లకి కానీ కొంచెం రిస్క్తో కూడిన పని అయినా కూడా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది.
సో చూడండి ఇక్కడ కింద కూడా మనకి షేప్ దగ్గర అనేది మనకి మిర్రర్స్ ఉన్నాయి కదా. సో డాట్స్ అనేవి కూడా నేను చాలా ఈజీగా వేసాను చూడండి. సో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్కి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసుకున్నాం కదా. సో చూడండి ఇదైతే నెక్ మిడిల్ అయితే ఉంది కదా అండి. ఇలా మిడిల్లో నుంచి ఇక్కడ నేను డాట్ అనేది ఆల్రెడీ మార్కింగ్ ఉంది చూడండి. మనము మొత్తము మిర్రర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇన్ని మిర్రర్స్ తీయడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఆ మిర్రర్స్ అనేవి కుచ్చుకుపోతున్నాయి కాబట్టి సో నేనైతే డాట్ వేసుకోవాలంటే ఆల్రెడీ ఇలా 2 సైడ్స్ అయితే మార్కింగ్ అనేది చేశాను. ఇలా మార్కింగ్ చేసి అయితే ఈ క్లాత్ అనేది ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. సీజర్కి కూడా కట్ కావడం లేదు. ఇలా మిర్రర్స్ చూసుకుంటూ అయితే ఇలా మనము వేసుకున్న మార్కింగ్ని బట్టి అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనం డాట్స్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అవుతుంది. చూడండి ఇక్కడైతే మనము డాట్ సైజ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ సైడ్కి ఉన్న మిర్రర్స్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా చూడండి చాలా టైట్గా వస్తుంది. ఇలా తీసేసుకున్న తర్వాత అయితే మనము ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అయితే ఇలా ఎడ్జెస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మిడిల్లో వచ్చిన షేప్ దగ్గర అయితే మనకి ఆల్రెడీ ఇంకా మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నడుం పట్టి అనేది వేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ చిన్నగా మిడిల్లో ఉన్న ఈ మిర్రర్స్ అయితే తీసేసుకోవాలి. ఇలా మనము చేసే ప్రతి స్టిచ్చింగ్ దగ్గర అయితే ఇలా వర్క్ అనేది ఏమి లేకుండా అయితే చూసుకోవాలండి. అలా చూసుకొని చేసుకుంటేనే మనకి టైం అనేది సేఫ్ అవుతుంది. అలాగే ఎలాంటి డ్యామేజ్ అనేది జరగకుండా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నగా మధ్యలో అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనము ఈ నడుం పట్టిని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఎందుకు అంటే ఇది కొంచెము క్రాస్గా ఉంది కాబట్టి మనము నడుం పట్టి అనేది స్ట్రైట్ పీస్ తీసుకుంటాం కాబట్టి అది రివర్స్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కావాలి. సో దానికోసమనే 2-3 ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా లైనింగ్ని అయితే ఇలా తిరిగేసిన తర్వాత మనము జాయింటింగ్ని అయితే ఇలా లైనింగ్ వైపుకి అయితే ఉంచేసి దానిపై నుండి ఒక కుట్టు అనేది వేసుకోవాలి.
ఇక్కడైతే నడుం పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదా, చూడండి ఫుల్ వర్క్ ఫుల్ షేప్ వచ్చింది, నెక్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడైతే బ్యాక్ పార్ట్ని అయితే ఇలా షోల్డర్ అయితే చూడండి, నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ అనేది చేశాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి అనేది పైపింగ్ లేదు. సో ఇలా షోల్డర్ జాయింటింగ్ అనేది చేస్తున్నాను. సో మనం షోల్డర్ జాయింటింగ్ దగ్గర అయితే కంపల్సరీ ఒక 2-3 సార్లు అయితే కుట్టు అనేది వేసుకోవాలి. నేను అందుకే ఫస్ట్ చివరిన అయితే కొంచెం ఎక్కువగానే లాగ్ చేశానండి. ఇలా లాగ్ చేసుకోవడం వల్ల మనకి ఆ కుట్టు అనేది ఓపెన్ కాకుండా స్టిఫ్గా ఉంటుంది. షేప్ అనేది స్టార్ షేప్ చూడండి. సో అలాగే హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ అయితే జాయింటింగ్ చేసి పెట్టాను. హ్యాండ్స్ కూడా రివర్స్ తీసుకున్నానండి లైనింగు. సో ఇక్కడ హ్యాండ్ షోల్డర్ మిడిల్లో పెట్టేసుకోవాలి. మిడిల్లో పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ లోతు అనేది నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ లోతు అనేది తీస్తాను. హ్యాండ్ లోతు ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇక్కడ మనం హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నేను ఆల్రెడీ మిర్రర్స్ తీసాను. ఇక్కడ లోతు తీసిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం డౌన్ అయితే అవుతుంది కదా, సో అక్కడ ఇంకా కొన్ని మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఇలా చూసుకొని అయితే తీయాలండి. తీసి అయితే హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకుందాము. చూడండి ఇక్కడ షోల్డర్ మిడిల్లో ఉంది కదండి, ఈ మిడిల్ అయితే షోల్డర్ మిడిల్ అయితే ఇక్కడ ఈ మిడిల్ నుండి హ్యాండ్ మిడిల్కి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ పైన ఉన్న జాయింట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేట్టు పెట్టుకొని అయితే మనం హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది మిడిల్లో నుండి మాత్రమే చేయాలి. సో ఇక్కడైతే హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయిందండి. 2 హ్యాండ్స్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం నడుము చూడండి కొలత బ్లౌజ్తో అయితే 32 సైజు బ్లౌజ్ అండి. మనము ఇలా 32ని ఇలా 4 సైడ్స్ 8 దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. 32ను 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే 8 వస్తుంది కదా. సో ఇక్కడ 4 సైడ్స్ అయితే 8 దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇలా మార్కింగ్ ఎలా చేసుకోవాలి, సైడ్ జాయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలో కూడా వీడియో అనేది పెట్టాను. క్లారిటీగా అయితే అదైతే ఉంది. సో ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అనేది అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ 8 దగ్గర 4 సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. 4 సైడ్స్ మార్కింగ్ చేసుకొని అయితే ఈ మిర్రర్స్ అయితే ఎక్కడ ఏమీ లేకుండా అయితే చూసుకొని తీసేసుకోవాలి. చూడండి ఎన్ని మిర్రర్స్ అయితే ఉన్నాయో. ఇంకొక బ్లౌజ్ అయితే మనమైతే ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. అన్ని మిర్రర్స్ అయితే వచ్చినాయి. నాకు నా వేలైతే నొప్పి పుడుతుందండి. సో ఇక్కడ మనము చేసుకున్న మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ను 2 సైడ్స్ వచ్చిన మార్కింగ్ దగ్గర అయితే ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత హామ్ లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది. సో చూడండి కొలత బ్లౌజ్తో అయితే మెజర్ చేసుకుంటున్నాను. 8.5 వచ్చింది. మనం ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి మనం మార్కింగ్స్ సైజు అనేది
కరెక్ట్గా ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని అయితే సైడ్ జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మిడిల్ పైన అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే హామ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చివరన హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకొని అయితే ఈ 3 డాట్స్ని కలిసేట్టుగా అయితే మనం జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మిర్రర్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ అయితే మనము ఫస్ట్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే సెకండ్ స్టిచ్చింగ్ అయితే ఈజీగానే వేసుకోవచ్చు. ఇలా ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటే మనకి ఈ స్టిచ్చింగ్ అనేది స్ట్రేట్ లైన్ లాగా వస్తుంది. సో అలా చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనే ఇది లేకుండా అన్ని కుట్లు అనేవి కలిసిపోయి ఉంటాయి. సో చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఏమీ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ సెకండ్ వైపున కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ డాట్స్ని అయితే ఇలా కలిసేట్టుగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఆల్రెడీ ముందు అయితే మార్కింగ్ చూసుకున్నాం కదండి హామ్ లూజు. సో ఇక్కడైతే నేనైతే టేప్తోనే చేస్తున్నాను. ఇలా టేప్తోనే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొలత బ్లౌజ్తో చేసుకుంటే అయితే కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో మనం టేపు మెజర్తో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా టేప్ మెజర్మెంట్స్తో అయితే చేసుకోండి. మనకి బాడీ కొలతలు చూసుకోవడానికి కానీ స్టిచ్చింగ్ కానీ మార్కింగ్ కానీ ఏదైనా కూడా టేప్ కొలతలతో అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా ఇలా చూసుకొని మరి జాయింటింగ్ అనేది వేసుకోవాలి. చాలా ఇబ్బందిగా అయితే అనిపించిందండి. బ్లౌజు కటింగ్ అంతా ఒకటి అయితే స్టిచ్చింగ్ అయితే చాలా అయిపోయిందండి. ఇబ్బందిగా ఉంది. ఎప్పుడైపోతుందా అనిపించింది. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడము చాలా చిరాకు అనిపించింది. స్టిచ్చింగ్ కంటే ఆ మిర్రర్స్ అన్నీ తీయడానికే చిరాకు అనిపించింది. సో ఇక్కడ సైడ్ జాయింటింగ్ కూడా అయిపోయింది కదండి. ఇలా సైడ్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ కటింగ్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే హ్యాంగింగ్స్ కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో దాని స్టిచ్చింగ్ కూడా ఉంది. చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో. బ్లౌజ్ వెయిట్ కూడా ఫుల్ వెయిట్ ఉంది. సో ఇలా డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి అయితే మనకి సో ఇక్కడైతే పైనుండి అయితే ఇలా డోరీస్ అయితే పెట్టాలి. అలాగే కింది మళ్ళీ ఇంకో ఉక్స్ అయితే కుట్టాలండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనకి ఎలాగో దగ్గరికే వస్తుంది, బటన్ పెట్టుకునేంత ఈజీగా ఉంటుంది. కానీ కస్టమర్ వచ్చేసి కంపల్సరీ డోరీ వాంటెడ్ అంటే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. దీనికి బటన్ కూడా పెట్టేసేయాలి. సో ఇక్కడ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ టోటల్లీ కంప్లీట్ అయిపోయింది అండి. ఆల్మోస్ట్ కాదండి. సో చూడండి, ఫుల్ వర్క్డ్ బ్లౌజు చాలా తక్కువ టైం ఏం పట్టలేదండి. 1 అవర్ పట్టింది ఈజీగా. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చిన వర్క్ని బట్టి నేనైతే స్టిచ్చింగ్ చేశాను. డోరీస్ బ్యాక్ పార్ట్ బోట్ నెక్ విత్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ అయితే చేశాను. బ్లాక్ టైన్స్ కూడా చూడండి డిజైన్ అయితే పెట్టేశాను. సో చాలా తక్కువ టైంలో అయితే ఎంత ఈజీ బ్లౌజ్ అయినా ఓపికతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.